ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు. ప్రభు యొక్క కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను తలంచుచున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని చూద్దాము. లూకా సువార్త 11వ అధ్యాయం 34వ వచనము. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమయుండును. యువర్ ఐ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ బాడీ. When your eyes are healthy, your whole body also is full of light. Luke chapter 11:34. ఈరోజు ప్రభు వాక్యం మనకి చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మన దేహాన్ని నడిపించేది, ఈ లోకంలోని వాటిని మనకి చూపించేది మన కన్నే. మన దేహానికి మన కన్ను వెలుగుమయంగా ఉందంట. మనం ఏదైతే చూస్తున్నామో అది మన దేహం ద్వారా చేస్తూ ఉంటాం. ఒకవేళ చెడును చూస్తే చెడు వైపు ఆకర్షింపబడతాం, ఒకవేళ మంచిని చూస్తే మంచి వైపు ఆకర్షించబడతాం. ఈ లోకంలో దేనిని మనం చూస్తున్నామో ఆ విధంగానే మన జీవితం కూడా ఉంటది. అందుకే క్రైస్తవులు లేదా విశ్వాసులు అనబడుతున్న వారు టీవీలు చూడొద్దండి, సినిమాలు చూడొద్దండి, వ్యర్థమైనవి చూడొద్దండి అని చెప్తా ఉంటాం. అయితే అందరికి ఇంకా క్వశ్చన్ ఉంటుంది, బైబిల్లో టీవీలు చూడొద్దని లేదుగా, సినిమాలు చూడొద్దని లేదు కానీ ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా మనం చేయాల్సింది అన్నట్టు చెడు నుంచి మన యొక్క దృష్టిని మలుపుకోవాలి. ఒకవేళ మీరు చూసే దాంట్లో చెడు లేదు అని అనిపిస్తే చూడండి, కానీ చెడు లేకుండా ఏది కూడా ఉండదు. ఈ లోక సంబంధమైన ఏ ఫిల్మ్ కానీ ఏది కూడా ఉండదు. కనుక చెడుని మనం చూడకూడదు. మన దీపమైనటువంటి కనుల ద్వారా చెడుని చూస్తే ఏమవుతుందండి అంటే, మన దీపం ద్వారా చెడుని చూసినప్పుడు మనలోకి ఏం ప్రవేశిస్తుందట? చెడు ప్రవేశిస్తుంది. అందుకే లేఖనాలు సెలవిస్తున్నాయి, నీ కన్నులు అటు ఇటు చూడక సరిగ్గా స్ట్రైట్ గా చూడాలని. మరి ఈరోజు నువ్వు ఎటువైపు చూస్తున్నావు? ఎటువైపు చూడడం వల్ల నువ్వు మోసపోతున్నావు? ఎటువైపు చూడడం వల్ల నువ్వు నిత్యరాజ్యాన్ని కోల్పోతున్నావు? ఎటువైపు చూడడం వల్ల నీలోని అపవిత్రతను నువ్వు నింపుకుంటున్నావు? ఒకసారి పరీక్షించుకో. కొందరుంటారు, వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చూస్తారట? చెడుని చూస్తారు. ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా పాపాత్ములు అంటారు, ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డ వ్యక్తులు అంటారు, ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా నాకంటే భయంకరమైన వాళ్ళు అంటారు. అయితే దేవుడు యేసుక్రీస్తు వారు లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడమ్మా, నీ కంటిలో ఉన్న దూలమును నువ్వు చూడక నీ సహోదరుడి కంటిలోనున్న నలుసును నువ్వు తీసిమేయమని చెప్తే ఎలా ఉంటుందో, మన తప్పులను మనం సరి చేసుకోకుండా, మన యొక్క పాపాలు మనం సరి చేసుకుండా, ఎదుటి వారిలో పాపం ఉందండి, ఎదుటి వారు మంచోళ్ళు కాదండి అనడం కూడా కరెక్ట్ కాదు. అందు నిమిత్తమునే మనల్ని మనం సరి చేసుకోవాలి. అందు నిమిత్తమునే మనం ఏం చూస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన కన్నుల ద్వారా వేటిని వ్యర్థమైన వాటిని చూస్తున్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకసారి ఈ సమయంలో మనం అవ్వను గురించి ఆలోచన చేస్తే, దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, మీరు ఈ యొక్క వనంలోని లేదా ఈ గార్డెన్లోని అన్నిటిని మీరు హ్యాపీగా తినొచ్చండి, మీకు ఏ ప్రాబ్లం లేదు, అన్నిటిని తినేయచ్చు. అయితే ఆ ఒక్క చెట్టును మాత్రం మీరు తినొద్దు, వాటి వైపు కూడా చూడొద్దు అని చెప్పినప్పుడు అవ్వ తన కన్నులతో చూసిందంట. ముందు చూసి అది ఎలా ఉందనిపించిందంట, చూడగానే తినడానికి చాలా రుచిగా ఉంటది అని అనిపించిందంట తినకముందే. చూసారా ఎంత పాపము! అవ్వ జస్ట్ చూడడం వల్లే జరిగింది కదా. ఈరోజు నా చూపు చాలా భయంకరమైనది. మన చూపుల ద్వారా మనం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వేటిని ఆశిస్తున్నావు చూసి, ఏ వ్యర్థమైన వాటిని ఆశిస్తున్నావు చూసి, మంచి వాటిని చూడు, మంచి వాటిని ఆశించు, తప్పేం లేదు, దేవుడు కూడా నిన్ను ప్రోత్సహిస్తాడు. కానీ చీకటిని చూసి, చెడ్డవాటిని చూసి, పాపాన్ని చూసి, అది నాకు కావాలండి, అది ఉంటేనే బాగుంటుందండి, అది లేకపోతే నేను బ్రతకనండి అని చాలా మంది అనుకుంటున్నారు. ఈ రోజున వాక్యం ద్వారా ప్రభు సహోదరుడా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. చీకటి వైపు చూడకు. కొంతమంది ఉంటారు ఎప్పుడు కూడా చీకటిలోనే బ్రతుకుతుంటారు. చీకటి జీవితాలు, ఎప్పుడు కూడా నిరాశ, నిస్పృహ, ఎప్పుడు కూడా దుఃఖకరమైన ఆలోచనలు. ఒక్కసారి ఆ చీకటిలోంచి వెలుగు వైపు చూస్తే ఎంత బ్రైట్ఫుల్ ఫ్యూచర్ ఉందో అనేది నీకు కనబడుతుంది. ఎప్పుడు కూడా ఆ చీకటి వైపు చూడడం వల్ల, ఎప్పుడు కూడా చీకటి సంబంధమైన వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల
నీ జీవితం అంతా చీకటే అనుకుంటున్నావు కానీ ఒక్కసారి దేవుని వైపు, యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే ఆ చీకటి కాస్త వెలుగుమయం అవబోతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరుడా, దేవుడి సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు ఈ లోకపు యుగదేవత గుడ్డితనాన్ని కలగజేసి నీలో చెడుని నింపింది కనుక నువ్వు దేవుని వైపు చూడు. నీ కనుల ద్వారా నీవు గొప్ప ఆశీర్వాదాలు చూస్తావు. నువ్వు చూసే విధానాన్ని బట్టి నీ జీవితం మార్చబడుతుంది. మనం వెలుచూపు వలన కాదు, దేవుని యొక్క విశ్వాసం వలనే జీవించాలి కనుక మన కనులు సూటిగా తేటగా ఉండాలి. చెడు వాటిని చూడకుండా, పాపాన్ని చూడకుండా, మన దేహంలో చెడుని నింపుకొనకుండా జీవించాలని చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తుంది కనుక వాక్యాన్ని బట్టి జీవించుదాం. ప్రార్థిస్తాను, అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా స్తోత్రాలు. సర్వోన్నతుడువు నాయన, కృపా సత్య సంపూర్ణుడువు, మహోన్నతుడువు, ఆది సంభూతుడువు, మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అవునయ్యా, మా కన్నుల ద్వారా మేము పాపం చేసే వ్యక్తులుగా ఉండకూడదు నాయన. మా కన్నుల ద్వారా ఏం చూస్తున్నామో ఈరోజు పరీక్షించుకోమని లేఖనాల ద్వారా సెలవిచ్చారు. ప్రతి బిడ్డ కూడా వారు చూస్తున్నవేంటో వారు పరీక్షించుకొని, అయ్యా వారు చెడుని చూస్తున్నట్లయితే చెడు వైపు నుంచి వారు మరలి నిత్య వెలుగు అయిన నీ వైపు చూసే సహాయం దయచేయమని, కన్నుల ద్వారా పాపం చేయకుండా కృప దయచేయమని అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారందరి పట్ల తండ్రి మీ కృప కుమ్మరించండి. ఏ సమస్యతో ఉన్నారో, ఏ బలహీనతతో, ఏ వేదనతో ఉన్నారో మీకు తెలుసునైనా వాటన్నిటిలో నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. వారికున్న ప్రతి విధమైన బలహీనతను యేసునామములో కొట్టివేయండి. దురాత్మ క్రియల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. కుటుంబపరమైన గొడవల నుంచి విడుదల దయచేయండి. సమాధానంతో వారిని నింపండి. అయా వారి యొక్క అప్పుల సమస్యల నుంచి కూడా విడిపించండి. ఆర్థిక పరంగా తండ్రి ప్రతి బిడ్డను సమృద్ధిలోకి నడిపించమని అడుగుతున్నాము. ఎస్ లార్డ్. అదే విధంగా ఎవరైతే నాయన ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారందరికీ రక్షణ దయచేయండి. ఎవరైతే నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారో వారిని దీవించండి నాయన. అయా ఈ రోజున తండ్రి ప్రతి విషయంలో మీరే తోడై ఉండమని, ప్రాముఖ్యంగా ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన సమస్తము కూడా మీకే అప్పగిస్తున్నాం. మీకు ఆయాసకరంగా ఏ విషయంలోనూ మేము జీవించకుండా మీ నామాన్ని గణపరిచేవారుగా ఉండే కృప దయచేయమని, ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డను ఈ రోజంతను కాచి కాపాడి బలపరిచి స్థిరపరచమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్.